ఈరోజు అయితే సార్ జీటీ అన్నాడు. అయితే జీటీ షో ఎక్కువ రావాలి. సో దాని ప్రైస్ లిస్ట్, డౌన్ పేమెంట్ ఎంత అవుతుంది మొత్తం చెక్ చేసుకోవాలి. చూడాలి. చాలా రోజులు అవుతుంది బ్లాగ్స్ అయ్యాక, ఎందుకంటే మస్తు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కష్టం మొత్తం అయితే టిఫిన్ అయితే తినేసిన. స్టార్ట్ కావాలి కేఫ్కి. అప్పుడప్పుడు వాయిస్ వెళ్ళిపోతుంది, మైక్ పని చేయదు సక్క. అదే ఈ వరకు ఒక 5-6 బ్లాగులు చేసిన, కానీ ఒక దాంట్లో మైక్ వస్తుంది, ఒక దాంట్లో రాదు. చూసి ఒక దానికి ఏమో డబ్బింగ్ కొట్టిన. కానీ బ్లాగ్ వేసి చాలా కష్టం. ఈజీగా నాకు ఎంత మైక్ రాసి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇవన్నీ అడ్జస్ట్మెంట్ ఎంత అయిపోతుంది అనుకున్నాను. సెట్టింగ్స్ వేసుకోవాలి, అప్పుడప్పుడు లూజ్ కనెక్షన్ వెళ్ళిపోతుంది, చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలా కష్టం బ్లాగింగ్ అంటే. ఒక్కొక్కరు ఎట్లా కష్టపడుతున్నారు. నాకు 60 రూపాయలు ఇచ్చిండు. నేను ఒక సీట్ తీసుకున్నాను. నాకు సంబంధం లేదు. ఎంత 40 రూపాయలు అన్నా. ఇది చిల్లాలి, అసలు చిల్లాలి అనే చిన్న నాకు పెడతాడు అన్న. ఈ చిన్నది తీసుకుపోయి మరి ఆయన చిన్న పెడతాడన్న. ఆయన చిన్న కడతాడు, ఆడు సంబంధం లేదు, గేది లేదు. కట్టి తీసుకో. 2 కాఫీ అంట. హాయ్ శ్రీనేష్. అంకుల్ ఎక్కువ నువ్వు. అరే అంకులే నువ్వు, అంకులే నువ్వు. ఏమైందిరా కనిపించలేదు, ఏడా అట్లా కనబడకుండా అయిపోయింది. మొత్తానికి అయితే షోరూమ్ అయితే స్టార్ట్ అయినాం. చూడాలి బండి ఉందా లేదా. ఆడ నాకు తెలిసినంత వరకు అయితే బండి అయితే ఉంటుంది ఆడ. సోనా అట వాళ్ళే దాన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి స్పిన్నీలా, కానీ అది లోగో తీసి ఆడిలోకి ఉంది. మొత్తానికి అయితే షోరూమ్కి వచ్చేసినాం. చూడండి, వాడు ఇంత పెద్ద షోరూమ్లో జీటీ లేదంటాడు. ఈ జాకెట్ ఒకటే దెబ్బకి చినిగిపోతుంది నాకైతే. పేరు ఏంటిది ఏంటిదన్నా? హెల్మెట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ నచ్చింది. కానీ తీసుకుందామని అనుకున్నా, కానీ నేను ఒక్కసారి కింద పడ్డదంటే అది ఒకటే దెబ్బకి వెళ్ళిపోతుంది. మనకి ఇవి సెట్ ఈజీవి అవి అయితే బెస్ట్. షోరూమ్ మెయింటెనెన్స్ అయితే సూపర్ మెయింటైన్ చేశారు. కానీ చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా ఒక క్వశ్చన్ అడుగుతా అన్న, బండి గురించి ఏమన్నా అంటే బండిలో ఏమైనా చేంజెస్ జరిగినాయి, పాతది అనుకున్న కొత్తది అనుకున్న డిఫరెన్స్ ఉందా అన్న ఇప్పుడు. కానీ ఆయన ఫోన్లో ఆయన బిజీ ఉంటాడు, మమ్మల్ని పట్టించుకోడు, ఆయన ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు ఆ బ్రదర్. ఇంకెవరైనా స్టాఫ్ పంపించన్నా మాట్లాడిపోయచ్చు కదా, దాని గురించి చెప్పచ్చు డీటెయిల్స్. అది కూడా చెప్పారు, ఏం చేయరు, సైలెంట్గా ఉంటారు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, మేము చూసుకోవాలి అంతే, చూసుకోవడానికే ఉన్నాం. మొత్తానికి అయితే కరీంనగర్ రాయల్ షోరూమ్లో ఇట్లుంటుంది, పట్టించుకోవాలి. అన్న టెస్ట్ వెహికల్ ఉందా అంటే లేదు తమ్ముడు అంటారు. ఏమన్నా నాన్న ఎప్పుడు వస్తుంది అంటే అది ఏమో తమ్ముడు తెలియదు అంటారు. బుకింగ్ చేసుకోవాలి, డైరెక్ట్ బుకింగ్ అంటారు. కొంచెం మంచిగా చెప్పి కనీసం టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఏమైనా సర్వీసింగ్ వచ్చిన వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే అది లేదు, ఏమో తెలియదు బ్రో అని అంటారు. దానికి తెలియదు అంటారు. అందుకే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ నచ్చదు. ఇంకొకటి అదే, ఇప్పుడు కేటీఎం షోరూమ్ పోయినాం అనుకో, ఎవరైనా కానీ ఒక 4 వస్తారు, దాని గురించి చెప్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే ఈ షోరూమ్ అయితే ఇట్లుంది, దీనికి మొత్తం ఏదో టైంపాస్ పెట్టుకున్నట్టు, ఏదో అమ్ముతా లేకపోతే లేదు అన్నట్టు ఉంటారు. నేను చిన్నప్పుడు మా డాడీతో ఏమో షోరూమ్ పోతే వాళ్ళ స్టాఫ్ అయితే ఎట్లుంటుంది అంటే,
నార్మల్ చూడడానికి కొత్తనే నెంబర్ తీసుకుంటారు. నెంబర్ తీసుకొని గల్లీ దాటితోటి ఒక ఫోన్ కొడతారు, ఇంటి కొడతోటి ఒక ఫోన్ కొడతారు. ఎప్పుడు ఖాళీ ఉన్నా కానీ అప్పుడు ఫోన్ కొడుతూనే ఉంటారు. రిసీవింగ్ అయితే మంచిగా తీసుకుంటారు, టైంకి టీ వస్తుంది. ఇక్కడ కనీసం వాటర్ కూడా లేదు, ఇంత ఘోరంగా ఉంది. ఏమన్నాడు అన్న ఎస్టిమేషన్ ఇప్పుడు జీటీ తడుగు ఎంత 100 వచ్చారు జీటీ 5 lakhs 4,50,000 ఉంటుంది చెప్తున్నాడు ఆన్ రోడ్ ప్రైస్. కానీ నాకు తెలిసి ఇన్సూరెన్స్ లోన్ కలిపి 5 lakhs వస్తుంది బయటికి. మళ్ళీ మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసుకుంటే మళ్ళీ బంపర్లు అవన్నీ వేయించుకుంటే మళ్ళీ ఒక 5 lakhs మనకి 5 lakhs దాటుతుంది. ఇదేం షోరూమ్ అన్న మొత్తానికి అయితే బండి లేదంటాడు, అడిగితే డిమో ఉందంటే డిమో లేదంటాడు. ఒక జీటీ వేసుకోవడానికి ఏమవుతున్నాడు కానా బండి లేదంటాడు ఏందన్న జీటీ రెగ్యులర్గా ఉండే వర్షం అంటే రెగ్యులర్గా తీసుకోరు కదా. ఒక నార్మల్ ఒక డెమో ఉన్న పెట్టలే కనీసం. వాళ్ళ దగ్గర రెగ్యులర్గా పోయే ఐటమ్ కాకపోతే అదే. కానీ గింత కరీంనగర్ షోరూమ్లో అయితే జీటీ అయితే లేదు. ఇక హైదరాబాద్ షోరూమ్కి వెళ్ళి జీటీ అయితే తీసుకొని రావాలి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.